డీటెయిల్స్ చూద్దాం. భాష్యం ప్రవీణ్ చేసిన 100 రోజులు 100 గ్రామాలు అనేటువంటి కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. నాయకుడు ప్రజలతో మమేకం కావాలని ఎంపీ పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా అమరావతికి చట్టబద్ధత వచ్చిందన్నారు. మనం కలిసికట్టుగా ఉండాలి, విభేదాలు విడనాడాలని ఎంపీ పిలుపునిచ్చారు. 2 ఏళ్ల నుంచి ప్రజలు రాష్ట్రంలో మనశ్శాంతి ప్రశాంతతతో ఉన్నారని తెలిపారు. పేటలోనే ముఖ్యమంత్రి గారు వచ్చారు, మొదటి విడత ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం, ఉచిత బస్సు, ఎన్టీఆర్ భరోసా, దీపం, అన్నా క్యాంటీన్ ఇలా చెప్పారు. ఎలక్షన్ సమయంలో మనం సంక్షేమ కార్యక్రమాలు ఎంతకంటే బాగా చేస్తామని. ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రంతో కంపేర్ చేసినా అత్యధికంగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతున్నాయంటే అత్యధిక మొత్తం ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నామంటే అది ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. అప్పుడే చెప్పారు సంక్షేమం చేస్తాను, అభివృద్ధి కూడా చేస్తానని. దాంట్లో భాగంగా సరే అందరూ చూసాం, అమరావతి చూసాం, పోలవరం చూస్తా ఉన్నాం, పల్లె ఎలా జరుగుతున్నాయని. ఇక్కడికి రాష్ట్రానికి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ చూస్తా ఉన్నాం. రోజుకి ఎవరో ఒక కంపెనీ వచ్చి ఇన్వెస్ట్ చేస్తా ఉంది. కానీ మన నియోజకవర్గానికి మనం ఏం చేసుకున్నామని కూడా మనం ఒకసారి బేరీజు వేసుకోవాలి. పెదకూరుపాడికి సంబంధించి ఎలక్షన్ సమయంలో చెప్పాం ఏమనంటే ఇంటింటికి కుళాయి నీరు ఇస్తామని చెప్పి. ఈ నియోజకవర్గానికి సంబంధించి 43 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. పనులు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఇంటికి.